మైక్ లాంచ్ చేయండి. పోడియం మైక్ లాంచ్ చేయవలసిందిగా విజ్ఞప్తి. వెంటనే మీరు పక్క రండి, అందరు పక్క రండి. మళ్ళీ నువ్వు కూడా కొంచెం దూరంగా రా. ప్లీజ్ కమ్ బ్యాక్, ప్లీజ్ కమ్ బ్యాక్. హలో హలో దయచేసి మీరు ఒక క్రమశిక్షణగా లేకపోతే అవదు. ప్లీజ్ మీరు ఆగాలి అన్న. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. దయచేసి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. అందరూ కూడా ఒక్క నిమిషం ఉండు. దయచేసి పల్లా శ్రీనివాస గారు స్పందించి మీతో మాట్లాడతారు. మీడియా కట్టండి, మీడియా కట్టండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒకసారి మీరు కెమెరా దించితే అక్కడ కెమెరా దించండి. కెమెరా లైవ్ కెమెరా దించండి. అన్న ఒక్క నిమిషం అన్న, రైట్ ఓకే, రైట్ ఓకే. దయచేసి కెమెరాలు కట్టం లేండి, దయచేసి కెమెరాలు కట్టం లేవండి. అధ్యక్షుల వారు మాట్లాడతారు, మీ అందరూ అభినందనలు స్వీకరిస్తూ మాట్లాడతారు. దయచేసి కెమెరాలు కట్టం లేవండి. బాబు మీరు వెనకాలండి, గంగాధర్ కొద్దిగా వెనక తోయాలని. సోదరులారా, ఇక్కడికి విచ్చేసినటువంటి సైలెంట్ గా ఉన్నాను, మాట్లాడుతున్నారు అన్న. తెలుగుదేశం పార్టీ నాయకులకు, సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, సోదరులారా, ఈరోజు నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే యువ నాయకులు, నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి
లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా పైన నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఓము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి